నమస్తే. వరంగల్ రాజకీయం రసవత్తరంగా జరుగుతున్నది. ఒకవైపు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బసవరాజు సారయ్య వీళ్ళంతా ఒకవైపు, కొండా సురేఖ, కొండా మురళి ఇటువైపు. కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. అసలు ఏం జరుగుతున్నది, ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ మాట్లాడదాం. నా ముందు నాయిని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా అధ్యక్షులు. నమస్తే నాయిని రాజేందర్ రెడ్డి గారు. సో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరు, మీ జిల్లాలో గొడవ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎవరి వల్ల ఇంత ఇష్యూ నడిచింది? ఇప్పుడు మీరంతా ఒక వర్గంగా ఉన్నారు, వాళ్ళు ఒక వర్గంగా ఉన్నారు. మేము వర్గాలు అనేది ఏమి ఉండదు, కానీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు మనసు నొప్పించినప్పుడు కానీ అవి ఉంటే అది స్థానం దృష్టి తీసుకుపోతాం, సహజం. అది దాంట్లో ఎక్కడ కానీ బయట ప్రెస్కు కానీ ఏది కానీ ఇది కుటుంబ సమస్య. ఈ కుటుంబ సమస్యని కుటుంబ పెద్దలు కానీ ఎవరు కానీ ఎప్పుడు కానీ పరిష్కారం చేస్తుంటారు. దానికి మార్గం దొరుకుతుంది. ఒక రోజు 2 రోజులు ఉంటుంది. ఇది ఓకే, అభిప్రాయ భేదాలు. ఇది కొట్లాటలో గట్టు పంచాయతీ పాల పంచాయతీలో ఏమి కాదు. ఇవి అభిప్రాయ భేదాలు ఉంటాయి. చిన్న చిన్న మనస్పార్థాలు అంటే ఎట్లా అంటే కొన్ని తెలిసి కొన్ని తెలియక ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవడానికి త్వరలో చెప్తా ఉన్నారు. అయిపోయింది. దాని గురించి త్వరలో సమస్య కూడా పోతుంది. సమస్య సద్దుమణిగినట్టేనా మొత్తం ఆల్మోస్ట్? పెద్దలు నిర్ణయం తీసుకున్నాక తప్పకుండా సతి వలుగుతుంది కదా. వాళ్ళు చెప్పిన దేనికైనా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరమే కానీ కట్టుబడి ఉండాలి. ఎవరు కానీ మీడియా ముందులకు పోయి వీటి పరువులు తీయొద్దు, పార్టీ పరువులు తీయొద్దు అనేది నా యొక్క ఒక జిల్లా ప్రెసిడెంట్ గా నా అభిప్రాయం. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బయటకు పంపించడానికి, ఆమె మంత్రి పదవిని తీసేయడానికి ఒక ప్రయత్నం జరిగింది వరంగల్ జిల్లాలో కొంతమంది నాయకులు అని. సరే, అందులో మీరు ఉన్నారో లేరో మీరే చెప్పాలి. చూడండి, మాకు పదవి ఇచ్చినప్పుడే తీసుకుంటున్నాం. ఈ లెక్కలో చూసుకుంటే రాష్ట్రంలో 5 సార్లు టికెట్ రాకపోయినా, పార్టీ మారకుంటున్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఇవాళ ఉన్న ఏకైక ఎమ్మెల్యేని పార్టీ మారకుంటున్న ఎమ్మెల్యే నేను. మరి నేను అడగలే కదా. ఓకే, ముఖ్యమంత్రి గారు కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొని ఎవరు పెట్టాలి, ఏం చేయాలని వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ నిర్ణయం ప్రకారం ఎవరు కానీ శిరస వహించవలసిందే. అంతేగాని వారి మంత్రి పదవి గురించి మేము తీసుకోవచ్చు. నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, పనిచేయట్లేదని ఒకటి ప్రచారం చేస్తాం. మాకు అట్టటి తెలియదు. నేను ఎక్కడ రిపోర్ట్ ఇయ్యలే. మేము ఇలాంటి వరకు అట్టటి ఆలోచన నేనైతే చేయలేదు. నాకు తెలిసినంత వరకు నేను చేయలే. మీరంతా ఇప్పుడు కలిసి ఇది చేస్తున్నారా? మీరెందుకు లీడ్ తీసుకున్నారు? జిల్లా అధ్యక్షుడు కాబట్టి? జిల్లా అధ్యక్షుని కాబట్టి నన్ను అడగటం వలన నేను అందరు కలిసి, నేను జిల్లా అధ్యక్షుడు అంటే ఎవరినే కానీ అందరినీ కలిసి సమన్వయపరిచే బాధ్యత నాది. కాబట్టి నా దగ్గర వచ్చుంటుంది. దాన్ని ఇదేముంటుందల్లా. ఇంకోటి, కాంగ్రెస్ వాళ్ళ ఇంటినే కాంగ్రెస్ వాళ్ళే కూర్చొని తప్ప టీఆర్ఎస్ ఇంటిలో బీజేపీ ఇంట్లో కూర్చోలే కదా. మేమైతే అందరం మా ఇంటిలో కూర్చున్నాం. అధ్యక్షుడిగా 2 అధ్యక్షులు ఉన్నాం, కూర్చున్నాం, జరిగింది విన్నాం, దాన్ని తీసుకొచ్చి అధిష్టానం ముందు పెట్టినాం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముందుకెళ్ళి మీరు ఏం చెప్పారు? ఆమెను మంత్రి పదవి నుంచి తీసేయాలన్నారా? లేదు మీకు మీ మీద మాట్లాడిన వ్యాఖ్యల మీద జరిగిన వాస్తవాలు ముందు పెట్టిన తప్ప మంత్రి పదవి ఉంచమని తీయమంటానికి మేము ఎందుకు చెప్తాం? మాకు ఏం అవసరం ఉన్నది అక్కడ? మంత్రి పదవి తీసేంత ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ఏమో నాకు ఇచ్చేది ఉన్నది. అంటే మీరు కాకపోయినా మిగతా కడియం శ్రీహరో లేకపోతే ఇంకెవరన్నా ప్రయత్నం చేస్తారు? దాని గురించి ఆ మంత్రి పదవులు వీటి ఇట్లాంటి వాటి కొన్నిట్లల్లా దయచేసి అందరూ కూడా ఈ పదవులు వచ్చినప్పుడు కులాలను అడ్డం పెట్టుకోవటం, మతాలను అడ్డం పెట్టుకోవటం, ఈ అన్ని ఈ పాలిటిక్స్ మొత్తం ఇవాళ రేపు ఉన్నాయని కల్మిషం అయిపోయినాయి వాస్తవం చెప్పాలంటే. దీనికి ఎప్పుడు కానీ మనము ఓ సబ్జెక్ట్ వచ్చింది, ఆ సబ్జెక్ట్ మీద పోవాలి. ఓకే, కష్టం వచ్చినప్పుడు కులాన్ని లేదు అన్నట్టు మతాన్ని లేకపోతే ఇంకోదాన్ని పెట్టుకొని పోవటం వల్ల అది మంచి కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది జిల్లాలో? ఎవరు స్టార్ట్ చేశారు? ఇవాళ కొత్తగా ఏముందని గతంలో పర్కాల నుంచి వీళ్ళకి అక్కడ ఒకటి వచ్చింది. తర్వాత ఇక్కడ నేను అన్నది అనుకుంటే మన భద్రకాలం చిన్న చిన్న ఇటన్ని అవి గొడవల్లో తనుకునే గుద్దుకునే గట్టి పంచాయతీ. ఇదే చెప్పాను కదా, గట్టి పంచాయతీ పాల పంచాయతీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాటిని అధిష్టాన దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా పరిష్కారం 80% అయిపోతాయి. అందులో మీరు బోనాలను అడ్డుకున్నారు ఆ టెంపుల్ దగ్గర అన్నది ఒక చర్చ. చూడండి, నేను ఆ రోజు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టలే. శుక్రవారం రోజు నేను ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి పోతుంటా. అప్పుడప్పుడు ఇక్కడ లోకల్ లేకపోతే మిస్ అవుతాను. ఆ రోజు పోయి బయటకు వచ్చిన జర్నలిస్టులు నన్ను అడిగినప్పుడు నేనేమన్నా, బోనం అనేది గ్రామ దేవతకి తీసుకొచ్చి పెడతారు అనేది అక్కడ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, పెద్దలు, బ్రాహ్మణులు, షావుకారులు వాళ్ళు వీళ్ళందరూ అనటం జరిగింది. గ్రామ దేవతకు పెడతారు. నైవేద్యం పెట్టినప్పుడు మడిగట్టుకొని పెడతారు అమ్మవారిది. ఇక్కడ భద్రకాళి అమ్మవారిది ఉమ్మడి వరంగల్ జిల్లా పేరు ప్రఖ్యాతులు నిష్టగా ఉంటారు. ఈ బోనం అనే దాని మీద చాలా మందికి తెలుసు, తెలియక ఉంటుంది. బోనం అనగానే ఎవరన్నా
కోడి గొర్రె తీసుకొచ్చి కోయటమో లేకపోతే పోతురాజులకి ఇట్లా వస్తుంటారు తాగి వస్తుంటారు అట్లాంటి ఏమైనా ఉంటుందేమో అనుకొని అందరు అనటం వల్ల నేను ఇది పునఃపరిశీలించండి ఉంచితే బాగుంటది అని సలహా రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన మీరు రికార్డింగ్ తీయండి. ఓకే, రిక్వెస్ట్ చేస్తూ పునఃపరిశీలించండి చాలా మంది జిల్లా నుంచి మేధావులు అంటున్నారు అన్న. అంతే తప్ప నేనేమి అడ్డుకోవటము నేను చేయటము ఇదేముంటది అలా అట్లాంటి ఏం లేవు. కానీ మొత్తం నాయన రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నడుస్తున్నట్టు జిల్లా అంతా. ఎందుకంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో లేనప్పుడే, మీరు చిన్న చిన్న పదవుల్లో ఉన్నప్పుడే కడియం శ్రీహరి ఎమ్మెల్యే, రేవూరి ప్రకాష్ రెడ్డి అండ్ సారయ్య వీళ్ళంతా మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కదా. మీరు ఇంకా అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమం ఇవాళ మీరే టాప్ అయినట్టున్నారు. రాజకీయాలు ఉన్నప్పుడు వీళ్ళు లేరు, అంతే. నేను రాజకీయాలు ఉన్నప్పుడు లేరు. మరి అడగండి, ఎవరైనా అడగండి చెప్తారు. నేను ఎన్యూసీ ప్రెసిడెంట్ కానీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ ఉన్నప్పుడు లేరు. వాళ్ళకి పదవులు తొందరగా వాళ్ళ ఇప్పుడు నాకు 5 సార్లు టికెట్ ఇవ్వలే. వాళ్ళ అదృష్టం బాగున్నది వచ్చింది, తప్పు పడతాను వీల్లేదు అన్న. అంతే అంతే, వాళ్ళకి అదృష్టం వచ్చి బాగున్నది ఇవ్వాలి. నేను నాకు అవకాశం వచ్చింది జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఉన్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాను, చెడిపోలే. దానికి నిదర్శనం నిలువెత్తు నేనే. ఎవరు అవసరం లేదు దానికి. మాతో పాటు పనిచేసే వాళ్ళు ఎంతో మంది మంత్రులు అయిన చాలా మంది అయినరు, కానీ మేము కాలేకపోయినామని ఎక్కడ నిరుత్సాహాల జీవితంలో ఎమ్మెల్యేగా ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు చెడిపోడు అని ఒక ధీమాగా నేను చెప్పగలుగుతా, గర్వంగా చెప్పుకోగలుగుతా. ఇవాళ ఏదైనా కుటుంబం సాక్రిఫైస్ చేసిన కుటుంబం ఉన్నది అంటే అది గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఏదైనా సంక్షేమ పథకం పెడితే గ్రౌండ్ లెవెల్కు నీ కులము మతము నువ్వు ఏ పార్టీ అని అడగకుండా ఇచ్చే సంక్షేమ పథకం ఏదైనా ఉన్నట్టు నిజంగా చెప్తాను ఇలా గర్వంగా. ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ అధికారాన్ని ఇచ్చి తోలేది ఎంక్వైరీ చేసి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కులం మతం లేకుండా ఇచ్చినాం అబ్బా. అదైతే నేను చాలా గర్వంగా చెప్పుకుంటే ఇలా 3,500 ఇండ్లు వచ్చినాయి. ఎక్కడ ఉండరు రాండి, ఇంకెవరికి కావాలని మేము అడుగుతున్నాం. ఇళ్లలో కూర్చుని అరుగుతుంటే పట్టుకొచ్చి ఇస్తున్నాం ఇవాళ. అదే గతంలో ఏముంటే ఓ దళిత బంధువు ఒక ముగ్గురికి పెడితే ఒక కార్పొరేట్ బావకు లేదు ఒక బామ్మరికి ఇంకోరికి ఇచ్చేది, 3-4 ఇచ్చేది, వాడలకు క్లోజ్. అది టీఆర్ఎస్ వాళ్ళకి మాత్రమే ఉండేది. మా దగ్గర అట్లా లేవు. ఇప్పుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలకి ప్రధానమైన కారణము ఆయనకి ఎస్కార్ట్ గా పోలీసులు వెళ్తే పోలీసులకి మెమో ఇవ్వడము. ఇది అక్కడున్న లీడర్లే చేసిరు అన్నది ఆయన యొక్క ఆరోపణగా కనబడుతున్నది. ఆయన చాలా సీరియస్ గా కమెంట్ చేసి, మీకు ఏది జరగనియండి, ఎంత అన్యాయం జరగనియండి, మీరు అధిష్టానానికి పోయి కంప్లైంట్ చేయాలి. ఎవరే కానీ బయట మాట్లాడకూడదు. ఓకే, ఇది నాకు జిల్లా ప్రెసిడెంట్ గా నేను చెప్పే మాట, నా అభిప్రాయం. అది ఎవరమే కానీ నాకు ఎన్నో జరిగినాయి, బయట ఎప్పుడు కాలేదు. మేము అట్లా ఇది కూడా పోవద్దు కదా. అట్లా ఎవరమే కానీ నేను ముళ్ళనగే కానీ ఇంకే అనగా కానీ ఇంక అక్క కానీ ఇంకెవరికే కానీ మనకు కష్టం అనిపించినప్పుడు బాధ అనిపిస్తే వచ్చి హైకమాండ్ అనేది ఉన్నది మనకు. మీరు నచ్చినట్టు వచ్చేది కొత్తగా వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి మనం చెప్తే అయిపోతుంది దాని గురించి. సో మీరేం మాట్లాడే ప్రయత్నం చేయలేదా జిల్లా ప్రెసిడెంట్ గా? మీరు ఇట్లా ఎందుకు మాట్లాడారు అని, లేకపోతే వాళ్ళు ఫోన్ చేయడము? నేను అట్లాంటిదేం జరగదు. ఓకే, మీరు కూడా ఏం ప్రయత్నం చేయలేదు. సో వీళ్ళు మీ దగ్గరకు వచ్చినారు, వీళ్ళు నాకు రావటం వల్ల ఏం జరిగింది అనేది పేపర్ కటింగ్స్, వీడియోలు అవి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా, లైవ్ ఉన్నది కదా. అవన్నీ తీసుకొచ్చాము, ఇక్కడికి వెళ్తాం, అధిష్టానం దగ్గర పెడతాం. అధిష్టానం కూడా క్లియర్ గా చెప్పినారు, సమస్య పరిష్కారం చేసుకుని చిన్న ఐ థింక్ మీరు జిల్లా ప్రెసిడెంట్ గా లేకపోతే మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కాకపోయి ఉండొచ్చాము. జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా కాబట్టి నా దగ్గరికి అందరికి ఇన్వాల్వ్ చేయవలసి వస్తుంది కదా, ఎక్కువ శాతం అంతే కదా. అదే అంటాను. అదొకటి. ఇంకోటి సీనియర్ గా ఉన్నా కూడా అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక ఎమ్మెల్యే నేను లేకపోతే ఇంకేదో చేస్తేనే మంత్రి ఇంకేదో చేస్తేనే సీనియర్ అనేది కాదు కదా. సో మీ ప్రత్యర్థి మీరు కలిసే పనిచేస్తారా మరి కాంగ్రెస్ లో? ఎవరు ప్రత్యర్థి? మీరు జంగా రాఘవరెడ్డి, మీరు ఆయన టికెట్ కోసం ప్రయత్నం, కొందరు గురించి కొన్ని మాట్లాడుకుంటుంటే బాగుంటది. ఎందుకంటే నేను మీరు కాదు, నేను మాట్లాడదలుచుకోలేదు. అదే లేదు, కొన్ని విడిపోయి చాలా దూరం పెరిగిపోతుంటాయి, కొన్ని దగ్గరగా ఉంటాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వేదిక.